పేరుకే స్వచ్ఛ పెద్దపల్లి స్వచ్ఛతపై సమరం అని వివిధ రకాల కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కానీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా పెద్దపల్లి మున్సిపల్ శాఖ వ్యవహరిస్తుంది. అందరికీ అవసరమయ్యే కూరగాయలు ఉన్న చోటనే ఇలా ఉంటే పెద్దపల్లి పట్టణాన్ని ఏం శుభ్రంగా ఉంచుతారని మున్సిపల్ అధికారులను ప్రశ్నిస్తున్న ప్రజలు. పెద్దపల్లి మున్సిపల్ పట్టణాన్ని శుభ్రంగా ఉంచే మున్సిపల్ సిబ్బంది కూరగాయల షాపుల వద్ద పడేసే వ్యర్థాలను తీసుకెళ్లడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. మటన్, చికెన్ షాపులలోని కూరగాయల వ్యర్థాలను పక్కనే వేయగా వాటిని తీసుకెళ్లడంలో మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం చేస్తున్నారని, దానివల్ల మాకు దుర్గంధంతో పాటు అనేక రోగాలు వస్తాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు షాపు యజమానులు, ప్రజలు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జెండా వద్ద ఉన్న వ్యవసాయ మార్కెట్లో కూరగాయల మార్కెట్ పక్కనే ఆనుకుని ఉన్న మటన్, చికెన్ షాపుల్లో వ్యర్థాలు మరియు కూరగాయల వ్యర్థాలు పక్కనే పడేయడంతో అవి తీసుకెళ్లడం మున్సిపల్ సిబ్బంది తీసుకెళ్లడం లేదని, గత 15 రోజుల నుండి ఇక్కడే ఉంటున్నాయని, వాటి వల్ల మొత్తం కుళ్ళిపోయి దుర్గంధం వస్తుందని, ఎన్నిసార్లు మున్సిపల్ సిబ్బందికి చెప్పినా వాళ్ళు పట్టించుకోవడం లేదని, వాటిలో పురుగులు సైతం పడి మాపైకే పాకుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కూరగాయలు అమ్ముకునేవారు మరియు ప్రజలు. కూరగాయలు కొనడానికి ఎవరూ రాక మా వ్యాపారం కొనసాగతలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి నివాసిని. పెద్దపల్లి పట్టణంలో మున్సిపల్ కార్యాలయానికి కూతవేట్ల దూరంలో ఉన్నటువంటి కూరగాయల మార్కెట్లో చికెన్కు సంబంధించిన మటన్కు సంబంధించిన వ్యర్థాలు, అలాగే కూరగాయలు, మురిగిపోయిన కూరగాయలు పడేయడం వల్ల గత 2 వారాల నుంచి స్థానిక మున్సిపాలిటీ సిబ్బంది తీసుకోవడం వల్ల అక్కడ ఈ వ్యర్థాలతో మన భరించలేని దుర్వాసన వస్తుంది. ఈ వాసనకు మార్కెట్లకు వెళ్ళి కూరగాయలు కొనాలనే వాళ్ళు కూడా తగ్గిపోతున్నారు. దీనిపై మున్సిపల్ అధికారులు వెంటనే చర్య తీసుకొని అక్కడ ఈ దుర్గంధం తొలగించే శుభ్రం చేయాలన్నది. పెద్దపల్లి పేరుకే స్వచ్ఛ భారత్ అని నడుస్తుంది, కానీ ఎక్కడి దుర్గంధం అక్కడనే చెత్త చెదరాలతో ఉన్నది. టోల్ ఫ్రీ నెంబర్ అని ఉచితమని పెడతారు, అది ఫోన్ చేస్తే దానికి రెస్పాన్స్ ఇవ్వడం లేదు. దీనిపై వెంటనే మున్సిపల్ కమిషనర్ గారు చర్య తీసుకొని అక్కడ ఉన్న చెత్త చెదరం అన్ని తొలగించి శుభ్రపరచాలని మేము పెద్దపల్లి పక్షాన మేము కోరుతున్నాం. बदबू आ रही, बच्चों का मदरसा है यहाँ पर, मार्केट में इतने आदमी आते जा रहे, कोई ऑब्जेक्शन नहीं ले रहे, कचरा नहीं उठाने लग के 1 हफ्ता हो गया, कीड़े गिर रहे उसमें कचरे में, कस्टमर भी अंदर नहीं आ रहे, बाहर का बाहर चले आ रहे। क्या बोले ना दे असल ये गवर्नमेंट का समझ में नहीं आ रहा। उनसे आ रहे कचरा खाली गाड़ी रख रहे चले आ रहे, मुन्सिपल वाले कचरा भी नहीं उठा रहे। उसको बोलता मेरे को नहीं मालूम कर रहे, उठा रहे बोल रहे चले आ रहे बस। क्या नाम है आपका? मोहम्मद जब्बार खान। అన్నీ తప్పించి ఏం లేదు. ఆ బతికేమి ఈ కథ ఏంది? మాకేమో పింఛన్ లేదు, మన్ను లేదు, ఆ కాల్తేనే పైసలు లేకపోతే లేదు. ఈ వాసనలు ఎక్కున్నారు. ఇలాంటికి 11-12 రోజులు అవుతుంది. ఇక అత్తారు ఇప్పుడు గట్లేస్తారు, ఇట్లా పోతారు, చూసుకుంటూ పోతారు. కానీ ఈ చెత్త చూసలేదు. పురుగులు పడి కావాలని చూసుకోండి మీరు. పురుగులు ఎడబెట్టుకొని బతాం మేము. చెప్పండి మీరే. బతుకుడు మా బతికేమి? మాకు పింఛన్ లేదు. రాజు తలకాయలు కాలుతా నేను, కావాలంటే చెప్పుకో, రాసుకో. అదే మాత్రం మొత్తం ఎవరు వస్తలేరు. డబ్బు వస్తాను, పురుగులు పడతాయని ఎత్తలేరు, అబ్బాయి ఎత్తలేరు. అది చెప్తాను. అడ్డాలు ఊరుకుంటారు, పోతారు అంటారు, ఎవరు వస్తలేరు. ఎత్తారు కానీ బాగా కూరగాయలు ఎక్కువ అవుతాయి. మరి తీసుకోలేరా? తీసుకోపోతలేరా? తీసుకోపోతలేదు. చెప్తా మా టైం అయిపోయింది, వెళ్ళిపోదా అంటే అదే ఇక్కడ ఉండే 3 రోజులు అవుతుంది. 3 రోజులు అవుతుంది. రేపు 15 రోజులు శనివారం నాడు ఎత్తుకపోయినా చెత్త మూలకాడికి వస్తారు, వెళ్ళిపోతారు. వాసన అంటారు, పురుగులు అంటారు, గలీజు అంటారు. ఎవరు ఒక్కలన్న అత్తలేరు. అటు వాళ్ళు మొత్తం అమ్ముకుంటారు. మా దిక్కు 10 మంది రాక మావి పోతలేవు. అత్తారు పోతాను, మాలంతా నిలబడ్డది. అత్తారు పోతారు, 4 గంపలు ఎత్తుకపోతారు. ఉన్నదంతా అన్నే ఉన్నది. మీరు వచ్చి చూసుకొని పోయి మున్సిపాలిటీలో చెప్తే ఎత్తుదా అంటారు, ఊకుంటారు అంతే. ఇప్పటికి ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పటికి పేర శనివారం సాయి, రేపటికి 8 రోజులు అయితే ఎత్తక మాకు బాగా కష్టం అవుతుంది. ముక్కుమా మాల్ పైసలు అన్నీ మీద పడ్డాయి.